వెల్కమ్ టు క్రికెట్. ఆంధ్రప్రదేశ్ ఎండోమెంట్ ఆఫీసర్ 2025 నోటిఫికేషన్ రాబోతోంది. సో ఆ నోటిఫికేషన్ రాబోతుందని స్వయాన ముఖ్యమంత్రి గారే ఒక ప్రెస్ మీట్లో అనౌన్స్ చేయడం జరిగింది. అయితే ఆ నోటిఫికేషన్ ఎప్పుడు రాబోతుంది అంటే, సో దానికి కరెక్ట్ ఆన్సర్ ఎవరి దగ్గర కూడా లేదు. ఎవరైనా సరే ఈ టైంలో రాబోతుంది అంటే అది కంప్లీట్లీ ఫేక్. ఎవరి దగ్గర కూడా సరైన సమాధానం లేదు. ఈవెన్ గవర్నమెంట్ కూడా ఆన్సర్ చెప్పట్లేదు ఆ విషయం గురించి. సో నేను అనుకోవడం పర్సనల్గా ఇంకొక 2-3 నెలల్లో అయితే నోటిఫికేషన్ అయితే మన కళ్ళ ముందుకు వస్తుంది. సో నోటిఫికేషన్ గురించి సంబంధం లేకుండా ప్రిపరేషన్ అయితే మాత్రం మనం ఆపడానికి వీలు లేదు. ప్రిపరేషన్ కంటిన్యూ చేస్తే నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినా సరే మనము సిద్ధంగా ఉండాలి. ఒకటైతే గుర్తుపెట్టుకోండి, నేను ఒక పెద్ద లెక్చరర్ దగ్గర ఈ మాట విన్నాను. అదేంటంటే, నోటిఫికేషన్ గురించి ఎక్కువగా సెర్చ్ చేసి ఆలోచించి అలాంటి వాళ్లకు కోసమే ఈ మాట. ఆ మాట ఏంటంటే, నోటిఫికేషన్ రేపే వస్తే మీరు సిద్ధమేనా? పరీక్షకు సిద్ధమే అనుకుంటే దెన్ యూ కెన్ సెర్చ్, యూ కెన్ వెరిఫై. బట్ నేను సిద్ధం కాదు అనుకునేటప్పుడు వాటి గురించి ఇంకా సెర్చ్ చేయకండి, ప్రిపరేషన్ని మొదలు పెట్టండి. సో ఆ ప్రిపరేషన్లో భాగంగా నేను ఇప్పటిదాకా 5 రోజుల వీడియోస్ నేను మీకు అందివ్వడం జరిగింది. సో ఒక్కొక్క వీడియోలో 20 బిట్స్, మొత్తం కలిపి 100 బిట్స్ ఇవ్వడం జరిగింది. ఈ వీడియోలో ఇది 6వ రోజు. ఈ వీడియోలో మరొక 20, సో 101 నుంచి 120 వరకు బిట్స్ని మీకు అందివ్వడం జరుగుతుంది. సో ఈ సిరీస్ కేవలం పేపర్ 2 సెకండ్ పేపర్కి సంబంధించి మాత్రమే ఉంటుంది. సెకండ్ పేపర్ చాలా స్కోరింగ్ అండి నా దృష్టిలో. సో ఎందుకు స్కోరింగ్ అంటున్నానంటే, ఒక బౌండరీ అనేది ఉంటుంది, ఒక లిమిట్ అనేది ఉంటుంది అనమాట ఆ సిలబస్కు. ఫర్ ఎగ్జాంపుల్ రామాయణం తీసుకుంటే, రామాయణం కథ ఉంటుంది కదా. సో ఆ కథలు ఏవైతే ఉంటాయో ఆ ఎంటైర్ స్టోరీ బేసిస్ మీదే మనకు ప్రశ్నలు వస్తాయి. అంతకు మించి మనకు ప్రశ్నలు అడగడానికి కూడా వీలు ఉండదు అక్కడ. కానీ పేపర్ 1లో అలా కాదు. సో దట్ ఈస్ ఎవ్రీథింగ్ అండర్ ద సన్. అంటే సూర్యుడి కింద ఉన్న ప్రతిదీ కవర్ అవుతుంది జిఎస్లో పేపర్ 1లో. సో అలా పేపర్ 1కు బౌండరీస్ ఉండవు, దీనికి బౌండరీ ఉంటుంది. సో అందుకే పేపర్ 2 చాలా స్కోరింగ్. అయితే స్కోరింగ్ ఎప్పుడు అంటే, మనము ప్రతిరోజు ప్రిపేర్ అవుతేనే. సో ఎవరైనా సరే పార్ట్ టైం కానీ ఫుల్ టైం కానీ ప్రిపేర్ చేసుకునే వాళ్ళు కూడా జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ మీరు ఈ వీడియో కేటాయించండి ప్రతిరోజు. దెన్ మీరు మంచిగా మార్క్స్ స్కోర్ చేయగలుగుతారు వితౌట్ మచ్ ఎఫర్ట్. చాలా తక్కువ శ్రమతోనే ఎక్కువ లాభాన్ని ఈ సిరీస్ ద్వారా మీరు పొందగలుగుతారు. అండ్ ఇప్పటిదాకా నేను చేసిన 5 వీడియోస్ లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో నేను మీకు అందివ్వడం జరిగింది. అండ్ ప్లేలిస్ట్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. సో ఒకసారి మీరు వాచ్ చేయండి. సో లెట్స్ మూవ్ టు ద ఫస్ట్ క్వశ్చన్ టుడే. వ్యక్తిగత భూమి రికార్డులకు సంబంధించి అంశాలను గుర్తించండి. అంటే మనకు ఈ వ్యక్తిగత భూమి రికార్డులకు సంబంధించి అంశాలు ఏవైతే ఉంటాయో, టైటిల్ డీడ్, రిజిస్టర్ దస్తావేజు, సాదా బైనామా, ఈ 3 పదాలు చాలా కీలకం అన్నమాట. తర్వాత భారత రాజ్యాంగం ప్రకారం ల్యాండ్ రెవెన్యూ భూమి హక్కులు ఏ జాబితాలో పేర్కొన్నారు అంటే రాష్ట్ర జాబితాలో పేర్కొన్నారనమాట. తర్వాత భూ రికార్డుల ప్రధాన ఉద్దేశం ఏంటంటే, ఎవరు ఎంత శిస్తు వసూలు చేయాలో తెలుపుతుంది, యాజమాన్య హక్కులు కల్పిస్తాయి. తర్వాత 104వ క్వశ్చన్. ఆంధ్ర ప్రాంతంలో మొదటిసారిగా భూముల సర్వే ఏ సంవత్సరంలో జరిగింది అంటే 1800 ఇచ్చారు. ఇది సుమారుగా అంటే అప్రాక్సిమేట్ అనమాట, అది కరెక్ట్ ఫిగర్ అయితే కాదు. 105వ క్వశ్చన్. సర్వే రికార్డులలో ఏ అంశాలు ఉంటాయి అంటే గ్రామపటం, సర్వే నంబర్, ఫీల్డ్ మెజర్మెంట్, ఈ 3 అంశాలు ఉంటాయన్నమాట. నెక్స్ట్ ఇది 106వది. డీకేటీ భూములు అనగానే ఏంటి అంటే, నిరుపేదలకు వ్యవసాయ సాగు కోసం ప్రభుత్వం ఉచితంగా ఇచ్చిన భూముల్ని డీకేటీ భూములు అని పిలుస్తారు. 107వది. ల్యాండ్ హోల్డింగ్ రిజిస్టర్లో ఏ అంశాలు ఉంటాయి అంటే భూమి కొనుగోలు, అమ్మకాలకు సంబంధించి వివరాలు ఉంటాయన్నమాట. 108వది. భూమి సాగు వివరాలు గురించి తెలిపే రిజిస్టర్ను ఏమని పిలుస్తారు అంటే అడంగల్ అని పిలుస్తారు. తర్వాత అగ్రహారం అనగానే ఏంటంటే, బ్రాహ్మణులకు శిస్తు లేకుండా లేదా తక్కువ శిస్తుతో మంజూరు చేసిన గ్రామాన్ని అగ్రహారం అని పిలుస్తారు. 110వది.
జమాబందీ అనగా ఏంటంటే భూమి శిస్తులు, నీటి పన్ను, ఇతర పన్నులను సక్రమంగా లెక్క కట్టి నిర్ధారించటం మరియు గ్రామ మండల రెవెన్యూ లెక్కల విస్తృత తనిఖీ. సో దాన్ని జమాబందీ అని పిలుస్తారు. 111 చూద్దాం. సో ధార్మిక దేవాదాయ సంస్థలకు ఇచ్చిన ఇనాం భూములను తిరిగి స్వాధీనం చేసుకునే అధికారం ఎవరికి ఉంది అంటే రెవెన్యూ డివిజనల్ అధికారికి ఉంది. నెక్స్ట్, ధార్మిక మత ధర్మాదాయ సంస్థల యొక్క భూములపై అతిక్రమణ మరియు అతిక్రమణదారుల తొలగింపుకు సంబంధించిన సెక్షన్ ఏది అంటే సెక్షన్ 83. తర్వాత ఎండోమెంట్ భూములు అక్రమంగా చట్ట వ్యతిరేకంగా ఆక్రమించి వారిని దోషిగా నిర్ణయించే సెక్షన్ ఏది అంటే 86. నెక్స్ట్, దేహమే దేవాలయం అని చెప్పిన ఉపనిషత్ ఏది అంటే ఛాందోగ్యోపనిషత్తు. తర్వాత 115వది, బలిపీఠం వద్ద సాష్టాంగ నమస్కార ఉద్దేశం ఏంటంటే అహంకారాన్ని బలి ఇవ్వటం. 116వది, శక్తి పరివారంలో తూర్పున ఉండే ఆలయం ఏంటంటే వాహనము. తర్వాత గర్భాలయంలో ప్రతిష్ఠించే విగ్రహాన్ని ఏమంటారు అంటే మూల విరాట్టు అంటారు. నెక్స్ట్ది, బసవేశ్వరుడు స్థాపించిన శైవ మత శాఖ ఏంటంటే వీరశైవం. తర్వాత పండితారాధ్యుడు స్థాపించిన శైవ మత శాఖ ఆరాధ్య శైవం. లాస్ట్ది ఈరోజు, కాపాలికులు పూజించే దేవుడి పేరు భైరవుడు. సో మనము ఇంతటితో 6వ రోజు కూడా పూర్తి చేసుకున్నాం. సో 6 రోజులకు గాను మనం దాదాపు 120 క్వశ్చన్స్ని మన చేతిలో పెట్టుకున్నాం. సో ఇలా మనకు నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అనేది కాదండి, నోటిఫికేషన్ ఎంత లేట్గా వస్తే మనం అంత సబ్జెక్ట్ని మనం కవర్ చేయొచ్చు. ఇప్పుడు మీకు అనిపిస్తుంది కదా, నోటిఫికేషన్ ఎంత లేట్గా వస్తే మనకు అంత మంచి జరుగుతుంది. సో అది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. నోటిఫికేషన్ రావడం గొప్ప కాదు, నోటిఫికేషన్ వచ్చినప్పుడు దానికి మనము సిద్ధంగా ఉన్నామా అనేది మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. సో మీ దగ్గర వాళ్ళు అండ్ మీకు తెలిసిన వాళ్ళు, మీ బంధువులు, మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా సరే ఈ ఎండోమెంట్ ఆఫీసర్స్కి ప్రిపేర్ అవుతుంటే ఖచ్చితంగా ఈ యొక్క ప్లేలిస్ట్ని, ఈ యొక్క వీడియోస్ లింక్స్ని షేర్ చేయండి. ఫస్ట్ 5 వీడియోస్ లింక్స్ కూడా ఆల్రెడీ చెప్పాను, కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్నాయి. ప్లేలిస్ట్ లింక్ కూడా ఉంది. సో దయచేసి షేర్ చేయండి అండ్ మీరు కూడా వాళ్లకు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. సో ముఖ్యంగా నాకు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.